ఉంది. రాష్ట్రమంతటా సీఎం మళ్ళీ జగనే కావాలని అంటుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నాను. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మా నాన్నగారు మనకు హెడ్ మాస్టర్గా ఉండేవారు, టీచర్గా పనిచేసేవారు. కష్టపడి చదువుకొని నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యాను. ఈరోజు మరి ఆ ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలేసి మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అభివృద్ధి మనకు సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినే నేను రావడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎలాంటి సంక్షేమం చేస్తున్నారంటే ఎక్కడ కూడా కులం చూడట్లేదు, మతం చూడట్లేదు. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు. అందరికీ ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ మనకు సంక్షేమం, మనకు వారికి లబ్ధి కావాలి, వాళ్ళు అర్హులు అని చెప్తారు ఆయన. ఎంతమంది కూడా ఈ పథకాలు అందించాలని ఆయన దగ్గర ఒక మీటింగ్లో చెప్తే ఆయన ఎంతమందికా ఇంతమందికా కొంతమంది కానీ కాదు, ఎంతమంది అర్హులైతే వాళ్ళందరికీ రావాలి అంటాడు. ఆ విధమైన మనకు ఒక ఆలోచన, పేదలందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన మరి మనకు ఈ 5 సంవత్సరాలు ఒక సూపర్ పాలన అవుతా ఉంది. మనకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఇంతకుముందు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అటువంటి పని లేదు. మనకు ఎన్నో నెలల తరబడి తిరగాల్సి వస్తున్నాయి. ఇంటికి తీసుకొని వచ్చి మనకు పెన్షన్ ఇస్తున్నారు. మిగతా పథకాల్లో డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడతా ఉంది. ఇంత చక్కటి ప్రభుత్వాన్ని అందిస్తున్న మరి ముఖ్యమంత్రి ఎవరైనా దేశంలో ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి మొత్తం ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో లేని విధంగా ఆయన ఒక మనకు సాహసం చేశారు. ఏం సాహసం అంటే మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటేయండి అన్నాడు. అలాగా ఏ నాయకుడు చెప్పలేదు. అంత ధైర్యం ఉన్న నాయకుడు ప్రజాస్వామ్యంలో ఇప్పటివరకు ఎవరు చూడలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఆయన సభలకు, సిద్ధం సభలకు కానీ, మేమంతా సిద్ధం సభలకు కానీ వేలాది మంది, లక్షలాది మంది వస్తూ ఉన్నారు. అది చూసి ప్రతిపక్షాలు అన్నీ మనకు ఒక కూటమిలాగా ఏర్పడి ముందుకొచ్చి మనకు ఏవేవో హామీలు ఇస్తున్నారు, కానీ ప్రజలు ఎవరు నమ్మట్లేదు. జగన్ ఈజ్ఈక్వల్ టు నమ్మకం. జగన్ గారు అంటే నమ్మకం అనేది ప్రజల్లో పూర్తిగా మనకు తెలిసిపోయింది. అందరూ కూడా అందుకనే జగనన్న మేనిఫెస్టోని నమ్ముతున్నారు. ఆయన ఉంటేనే ఈ సంక్షేమ పథకాలు ఉంటాయి, ఆయన రాకపోతే మళ్ళీ ఉండవు అనే దాంట్లో అందరు కూడా ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి మళ్ళీ ఆయన్ని ఎన్నుకుందాం అంటున్నారు. నా వరకు వస్తే నేను 30 సంవత్సరాలు రాష్ట్ర స్థాయి అధికారిగా, ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేశాను కాబట్టి నాకు కొంత అవగాహన ఉంది. కాబట్టి కర్నూలు నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడానికి నేను ముందుకు వచ్చాను. కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేసేటప్పుడు మనకి ఇక్కడున్న తాగునీటి సమస్య కానివ్వండి, మనకి ఇక్కడున్న ట్రాఫిక్ కండిషన్ కానివ్వండి, ఏ విధంగా దాన్ని పరిష్కరించాలి, ఒక శాశ్వత పరిష్కారం ఎలా తీసుకొని రావాలి, మనకు సుంకేశ్వరం నుంచి వాటర్ తీసుకోవాలా, గాజులు తిన్న ప్రాజెక్ట్ నుంచి తీసుకోవాలా, లేదా మనకు ఎక్కడైనా మనకు ట్రాఫిక్ కండిషన్